హాయ్, దీని ముందు వీడియోలో మనం న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు ప్లస్ పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం ఒకసారి టెట్ సిలబస్ నోటిఫికేషన్లో ఇచ్చింది చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ కంప్లీట్ చేసేసాం, మనం హోల్ నెంబర్స్ కంప్లీట్ చేసాం, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ నెంబర్ లైన్ చూసాం. అలాగే ఈరోజు ఇంటిజర్స్ చూద్దాం, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ నెంబర్ లైన్ వరకు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. సో ఇఫ్ యూ వాంట్ కౌంట్ ఎనీ ఆబ్జెక్ట్స్ వీ విల్ యూజ్ 1 2 3 4 సో ఆన్. సో వీటిని మనం కౌంట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్ అండ్ ఆల్సో దే ఆర్ ఓన్లీ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఎన్. ఎన్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే సహజ సంఖ్యలు అంటాం. మనం వేటున్న ఆబ్జెక్ట్ని లెక్క పెట్టడానికి వాడతాం. సో దట్ ఈజ్ నెక్స్ట్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1 ఈజ్ ద smallest natural number. Write the 5 natural numbers between 100 and 1000 అన్నాడు. We can write easily. Can you find where the sequence of natural numbers ends? There is no end for natural numbers. That also we know. These are the answers for these questions. Next, there are several situations in our daily life where we use negative numbers to represent loss in business and low temperature, mainly for representing low temperature. In Kashmir, suppose -3, -4. For that we will use the minus numbers, negative numbers. These are called runa sankhyalu ani antam. And the numbers which are greater than 0, these negative numbers are less than 0. These negative numbers are less than 0, whereas these positive numbers are greater than 0. అంటే ధన సంఖ్యలు అంటాం. ధన సంఖ్యలు అనేవి 0 కంటే ఎక్కువ. టు డినోట్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్, హై టెంపరేచర్ అబౌవ్ ద సర్ఫేస్, వీ యూజ్ దిస్ పాజిటివ్ నెంబర్స్ అంటే ధన సంఖ్యల్ని మనం వాడతాం. నెక్స్ట్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద నెంబర్ మెన్షన్డ్ అబౌవ్ వి యూజ్ సింబల్స్ వాడతాం. ఎందుకని తెలియడానికి, ఏవి ధన సంఖ్యలు ఏవి రుణ సంఖ్యలు ఎలా తెలుస్తాయి. ఫర్ దట్ వీ యూజ్ ద సింబల్. టు డినోట్ ద పాజిటివ్ నెంబర్స్ వీ యూజ్ దిస్ సింబల్, వీ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ప్లస్. అండ్ టు డినోట్ ద నెగిటివ్ నెంబర్స్ వీ యూజ్ మైనస్. అంటే ధన సంఖ్యలను రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ వాడతాం, రుణ సంఖ్యలను రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ వాడతాం. అండ్ వీ నో దట్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ అంటే 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి మనకు తెలుసు, 1 2 3 అనేవి పాజిటివ్ నెంబర్స్. సో దీనికి 0 యాడ్ చేస్తే అప్పుడు అది ఏమైపోతుంది, హోల్ నెంబర్స్ అవుతాయి అని చెప్తున్నాడు. దెన్ దే ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అండ్ ఇఫ్ యూ యాడ్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం హోల్ నెంబర్స్ తీసుకున్నాం 0 1 2 3 అని, దీనికి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసామనుకోండి 1 2 3 అని, అప్పుడు ఏమైపోతాయి, ఇవే ఇంటిజర్స్ అయిపోతాయి. దీన్ని మనం ఏంటంటాం, పూర్ణ సంఖ్యలు అని అంటాం. వీటిని మనం పూర్ణ సంఖ్యలు అని అంటాం. వాటిని దేంతో డినోట్ చేస్తాం, జడ్తో డినోట్ చేస్తాం. మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటంటే 0 ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ద పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ టుగెదర్ ఫార్మ్ ఏ ఇంటిజర్స్. తెలుసు కదా. ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ జెడ్. ఇది కూడా అడగవచ్చు. ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఆర్ డినోటెడ్ బై ద సింబల్ జెడ్. ఇక్కడ 0 అనేది మిడిల్లో ఉంటుంది. రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్ వితౌట్ ఎ సైన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ పాజిటివ్ నెంబర్. అంటే సైన్ ఏమీ లేకుండా ఇస్తే, సపోజ్ చూడండి ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ 1 2 3 4లకి ఏ సింబల్స్ లేవు. ఏ సింబల్ లేకపోతే దాన్ని మనం ఏ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం, వీ విల్ కన్సిడర్ దోస్ నెంబర్స్ యాజ్ ఏ పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్, సో we will go through the number line here. Suppose here they given a small number line.
సపోజ్ ఇక్కడ 0 అనేది మిడిల్లో ఉంది, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. బేస్డ్ ఆన్ దిస్ దే గివెన్ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ అన్నాడు. ఆల్వేస్ we have to remember that we are moving towards the right. The value of the number increases by 1. 1 plus 1, 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 1 5, like that the value of the number increasing by 1. If you are moving towards the left, the number value is decreasing by 1. So we can easily understand that 1 minus 1 0, 0 minus 1 minus 1, minus 1 minus 1 minus 2, minus 2 minus 1 minus 3, minus 1 plus minus minus 3 plus minus 1 minus 4, minus 3 plus minus 1 minus 5, like that the value is decreasing if you are moving towards the left. This is very very important point we have to keep in our mind. So which is the smallest integer అన్నాడు. which is the smallest integer అంటే which ఏదంటే చిన్న పూర్ణ సంఖ్య ఏది అన్నాడు. అప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. which is extreme left? Here 6 is extreme left, so 6 is the smallest integer. minus 6 is the smallest integer. Is 1 bigger than minus 3? Is 1 bigger than minus 3? So 1 is towards the right of the 3, so right of the 3 number value is more, so yes for this. Yes, why it is right of the 3? We can write that right of the 3. minus 6 is bigger than minus 3? No. Bigger than minus 3? No. Why? It is right of the 3 is right of the 6 and 6 is left of the 3. So 6 is smaller and 3 is bigger. Arrange 4, 6, minus 2, 0 and 5 in ascending order అన్నాడు. ascending order means small to big. ascending order means small to big, means ఎక్కడం. ascending order అంటే ఎక్కడం. small to big. how we can write small to big? So here which is the smallest one? minus 5. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఇక్కడ ఉన్నది ఏంటి? మైనస్ 5. తర్వాత ఏముంది? మైనస్ 2. కాబట్టి తర్వాత మైనస్ 2 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? 0 వస్తుంది. తర్వాత 4, తర్వాత 6. ఇలాగ మనం ఈ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ రాసుకోవాలి. ఓకేనా? 0 ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నెగటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఆల్వేస్. కంపేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 0 and 1 and 0 and minus 1 ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు. అంటే 1 వస్తుంది. ఓకే, దెన్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్. ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ అంటే 2 పాజిటివ్ ఇంటిజర్స్ వీ కెన్ యాడ్ ఈజీలీ. 1 పాజిటివ్ ప్లస్ 1 నెగిటివ్, ఇఫ్ యూ ఆర్ యాడింగ్ ఇట్ బికేమ్స్ అ సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ చూడండి 4 ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ వేసాం, -1 అని రాస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే సబ్ట్రాక్షన్ అయింది. 4 minus 1 3 కదా. అలాగే 4 ప్లస్ సింబల్ రాస్తున్నాం, -2 రాసాం 2, అంటే 4 minus 2 2 కదా. అలాగా ఇక్కడ మనం ఎడిషన్ అన్నది సబ్ట్రాక్షనే అవుతుంది. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్. 6 minus 3 3, 6 minus 2 4, 6 minus 1 5, 6 minus 0 6, 6 minus of minus 1, minus of minus 1 వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ -1. కాబట్టి 6 plus 1 ఏమైపోతుంది? 7 అయిపోతుంది. ఇది ఒకసారి నెంబర్ లైన్ మీద చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఒకసారి నెంబర్ లైన్ మీద దీన్ని చూద్దాం. చూడండి, మనం 6 మీద ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మైనస్ అంటే యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్, కానీ మళ్ళీ మైనస్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? రైట్ వైపు మూవ్ అవ్వాలి. 1 స్టెప్ రైట్ వైపు మూవ్ అయితే మనం ఎక్కడ ఉంటాం? 7 దగ్గర ఉంటాం. కాబట్టి 6 minus of -1 7. మనకి ఇది కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి కింద ఇచ్చారు. ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ యూ మూవ్ లెఫ్ట్
ఆన్ ద నెంబర్ లైన్. సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటిజర్, అప్పుడు మనం ఏ సైడ్ మూవ్ అయ్యాం, లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం. చూడండి 6 నుంచి 3 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం. ఈచ్ టైమ్ we subtract నెగిటివ్ ఇంటిజర్ యూ మూవ్ రైట్ ఆన్ ద నెంబర్ లైన్. చూడండి రైట్ సైడ్ మూవ్ అయ్యాం. ఇలాగ మనం నెంబర్ లైన్ మీద మూవ్ అవుతాం. దాన్ని బట్టి మనం క్లియర్గా ఏం చేయాలనేది అర్థమవుతుంది. చూడండి 8 - 6 2 వస్తుంది. 8 - 1 7, 8 - 0 8. ఇక్కడ చూడండి 8 -1. అప్పుడు ఏమైపోతుంది అంటే రెండు సేమ్ సింబల్స్ వస్తే 8 -2 ఏమైపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 2. ద వాల్యూ ఈజ్ 10. లైక్ దట్ వీ కెన్ డూ. లైక్ దట్ 8 -4 8 -4 హియర్ -4. So again here minus plus 4. Then it becomes 12. It becomes 12. So like that, if you get minus, we need to do addition. Because minus చెయ్యాలి కానీ మళ్ళీ మైనస్ చేస్తున్నాం. ఆ మైనస్ ప్లస్ ఈ మైనస్ ఏమైపోతుంది, ఎడిషన్ అయిపోతుంది. which when we subtract a positive integer, in which direction do you move on the number line? Positive integer towards the left. When we subtract negative integer, in which direction do you move on the number line? Towards the right. అంటే పెరుగుతుంది అన్నమాట. నెగిటివ్ ఇంటిజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మనం రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం కాబట్టి. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, రేచా ఫెల్ట్ దట్ ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ అన్ ఇంటిజర్ ఫ్రమ్ అనదర్ ఇంటిజర్ ద వాల్యూ ఆఫ్ ద డిఫరెన్స్ ఈజ్ లెస్ దాన్ ద గివెన్ టూ నెంబర్స్. ఇది రాంగ్. ఎందుకంటే ఒకసారి చెక్ చేద్దాం మనం ముందులో. ఇక్కడ చూడండి, మనం 6లోంచి -4 చేసాం కానీ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేసినా సరే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి తక్కువ ఉంటుంది అనేది రాంగ్. అలాగే ఒకసారి మల్టిప్లికేషన్ కూడా చూద్దాం. 4 into -5 is equal to -4 into 5 is equal to -20. అంటే చూడండి ఇది నెంబర్లే. అలాగే 2 into -5 is equal to -2 into 5 is equal to -10. అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న ఇంటిజర్స్ని మల్టిప్లై we will get నెగిటివ్ ఇంటిజర్. అలాగే 3 into -2 is equal to, we can write any order, 2 into 3 is equal to -6. Like that 4 into 3 -32. Here from the above example we would have noticed that product of a positive integer and a negative integer is always a negative. ఒక పాజిటివ్ ఇంటిజరు ప్లస్ ఒక నెగిటివ్ ఇంటిజరు ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. అంటే కాబట్టి మనం మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటాం. అలాగే రివర్స్లో కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. దట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో వీ గో త్రూ దిస్ ఇక్కడ చూడండి -15 of -1 both minuses. సో ద ఆన్సర్ ఈజ్ యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద లెఫ్ట్. కాబట్టి ఏమవుతుంది, ఒక సైడ్ మైనస్ వెళ్తే 15 నుంచి -16 అవుతుంది. అలా గుర్తుపెట్టుకుని కూడా దీన్ని చేయొచ్చు. లేదంటే రెండు ఒకే సింబల్ ఉంటే వీ నీడ్ టు యాడ్. ఇక్కడ చూడండి 100 -80 ఉంది. వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ 20 వస్తుంది. ద ఆన్సర్ ఈజ్ 20. లైక్ దట్ వీ క్యాన్ డూ దిస్. ఓకేనా. ప్రాక్టీస్ వన్స్ this in positive of product of two positive integers is always positive. Yes, product of two positive integers is always positive. Answer is yes. Product of two negative integers is always positive. This is also yes. The product of negative and positive integer, just now we concluded that negative వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. ఎస్. సో అంటే చూడండి, రెండు పాజిటివ్ అంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. అంటే రెండు ప్లస్లే ఉన్నాయి. మనం సింబల్ ఏం మార్చకుండా రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ సింబల్ వీ విల్ టేక్. రెండు నెగిటివ్ ఉన్నాయి, దెన్ వీ నీడ్ టు చేంజ్ ద సింబల్. వీ యాడ్ దిస్ టు two lines, it becomes plus. So we will get the positive. And again negative plus positive,
we will get negative only. Negative into positive, negative into positive, we will get negative. So once again I will repeat, positive into positive, positive, negative into negative, positive, negative into positive, negative, or positive into negative also negative. This is very very important thing we have to remember and practice few sums. So here again they given -1 into -3 3, -1 into -4 4, -3 into -2 6, -4 into -2 8, -3 into -3 9. So like that every time if you multiply two negative integers, the product is always positive ఇంటీజర్. ఎందుకు నెగిటివ్ వస్తుందంటే చూడండి, 5 ఇంటూ ఇందాక మనం నెగిటివ్ వస్తుందని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాం అంటే 5 ఇంటూ -4 అని చెప్పుకున్నాం. అంటే 4 టైమ్స్ 5 టైమ్స్ 4 -4 సైడ్ జంప్, -4 జంప్ అవ్వాలి. ఇలా జంప్ అయితే మనం ఎక్కడ ఉంటాం, -20 దగ్గర ఉంటాం. కాబట్టి -20 ఈజ్ ద ఆన్సర్. 5 ఇంటూ -4, దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వన్. సో లెట్ us స్టడీ ద ఫాలోయింగ్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ వీ విల్ గెట్ పాజిటివ్. అంటే 2 negatives. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ వీ గెట్ 1 positive. హియర్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇంటూ నెగిటివ్, ఆన్సర్ వీ గెట్ నెగిటివ్. 3 negatives వీ విల్ గెట్ నెగిటివ్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇంటూ నెగిటివ్, 4 negatives, ఆన్సర్ వీ విల్ గెట్ పాజిటివ్. అగైన్ negative into negative into negative into negative into negative, 5 negatives, we will get answer as negative. So if you the product of 2 means even numbers, here 4 is also 1 2 3, 4 is also even number. So product of negative even numbers is positive. Product of odd negative numbers is negative. So if you find the product of even negative numbers, the result is positive. If you find the product of odd negative numbers, the result is negative. This is also one of the important point we need to remember. అంటే ఈవెన్ నెంబర్లో ఉన్న నెగిటివ్ నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే కనుక మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చింది చూడండి. అలాగే ఆడ్ నెంబర్లో ఉన్న నెగిటివ్ నెంబర్స్ని కనుక మల్టిపుల్ చేస్తే మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తుంది. అలాగే ఇక్కడ డివిజన్ కూడా వీ కెన్ సే దట్ వెన్ వీ డివైడ్ నెగిటివ్ ఇంటిజర్ బై ఏ నెగిటివ్ ఇంటిజర్ వీ గెట్ ఏ పాజిటివ్ నెంబర్. సేమ్ మనకి మల్టిప్లికేషన్లో ఎలాగో డివిజన్లో కూడా సేమ్ అంతే అలాగే వస్తుంది. ఒకసారి ఈ ఎక్సర్సైజెస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఇక్కడ చూద్దాం. 2 -12 divided by -6, both are negative, we will get coefficient as positive. Here 1 is negative, -12 divided by 2 is equal to -6, we get coefficient as negative. So here also this is minus means negative number, 1 is positive. Negative divided by positive we will get negative. నెగిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ వీ విల్ గెట్ పాజిటివ్. అంటే 2 నెగిటివ్ నెంబర్స్ని డివిజన్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది. ఒక నెగిటివ్ని ఒక పాజిటివ్ని డివిజన్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఇచ్చారు ఇన్ఫీర్ దట్ అబౌవ్ వెన్ వి డివైడ్ నెగిటివ్ ఇంటిజర్ బై ఏ పాజిటివ్. అంటే నెగిటివ్ చేత పాజిటివ్ని డివైడ్ చేసాం. అలాగే పాజిటివ్ చేత నెగిటివ్ని డివైడ్ చేసిన వీ విల్ గెట్ ద negative integer as a coefficient. This is the about the division of integers. So today this lesson I am ending here. Remaining we will discuss the next video. Thank you for watching my video. Practice the exercise. If you have any doubts, post your doubts in comment box. Thank you for watching my video.